కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉందండి కార్యాచరణ స్థితిగతులు? చాలా బాగుంది. సక్రమంగా విధులు నిర్వర్తించగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా 6వ రాశిలో రవి బుధ యోగం, దశమంలో చంద్రుడు, అష్టమంలో శుక్రుడు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు, విఘ్నాలను అధిగమిస్తారు, ధనలాభం ఉన్నది. ఇక్కడ ఖర్చు కూడా పెరిగే సూచన కనపడుతుంది. కొన్ని విషయాల్లో ప్రతిష్టంభన నెలకొంటుంది. నిదానంగా ఆలోచించి కార్యాలని పూర్తి చేయాలి. భవిష్యత్ ప్రణాళికలు సక్రమంగా వేయగలుగుతారు. అడుగడుగున అడ్డు తగిలేవారు కూడా ఉన్నారు. ఆవేశంగా సమాధానాలు ఇవ్వరాదు. తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తిని నిరంతరము పాటిస్తూ ముందుకు వెళితే అవరోధాలు తొలగుతాయి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో సంబంధం ఏర్పడుతుంది, గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మంచి ఫలితం రావాలంటే శివధ్యానం చేసుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా శివుడికి పంచామృతములతో అభిషేకం చేసి శివ సందర్శనం చేయడం ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? మరింత గౌరవం అలాగే ఆర్థిక స్థితి లభించాలి అంటే గురుప్రీతిగా శనగలు దానం చేయండి.